జోకర్ శ్రీమంతుడేనా? అంటే పాట పెట్టామని సైకిల్ తొక్కుతుంటే శ్రీమంతుడు అయిపోతావా? ఇంకేంటి నీ పేరే శ్రీమంతుడు. సరే దిగిరా బాబు మాట్లాడుతున్నావు. పాట పాట పెట్టి బేబీ. కానీరా మళ్ళా తర్వాత పాట వచ్చింది కదా అది. అలా ఎగురుతూనే ఉంటావా? దిగుతావా లేదా? పిసుకుతుంటే ఆగలేదా? అరే జోకర్గా నీకు ఒకటి తెలుసో తెలీదో, ఆ సైకిల్ కు బెల్లు బ్రేకులు అలాంటివి ఏమి ఉండవు బాబు. ఎలా పన్నా బాబు హ్యాండిల్ మీద పండుకొని ముందర చక్రం గట్టిగా పట్టుకో, ఆగిపోతుంది అంతే. పాట పెట్టాలా? అరే ఏంట్రా ఇలా పట్టాను? అరే మెల్లగా దిగచ్చు కదా, అలా పట్టావేంటి? సరే కానీ లేవు పైకి లే. అరే బాబు చిన్న ఏమంటున్నావు? అరే అరే అట్లా కాదురా, నాది సైకిల్ పడిపోయింది, నన్ను పైకి లేపండి అనాలి. రే ఇది ఎక్కడ భాషరా బాబు? బాబు పైకి లేమా, పైకి లే. అమ్మ బుజ్జ సైకిల్ ఎత్తు. అరే చొక్కరుగా ఇట్రావా, ఇట్రావా. అరే బాబు నిన్న వచ్చావు, సరే మరి ఈరోజు ఎందుకు వచ్చావురా? అరే నేను వచ్చింది నువ్వే కదా బాబు. నేను వచ్చిన పేరేం పెట్టావు? నిక్కర మండపేనా? గట్లా గట్టి. అరే బాబు చౌకరా బాయ్, నిన్న వచ్చినాడు నిక్కర్. మరి నువ్వెందుకు వచ్చావు? మరి వాడెవరు, నువ్వెవరు? మీ అమ్మ కొడుకు నీ బామర్దా? మరి నువ్వెవర్రా? శివుడి మంతుడా? బాబు చిన్న మరి ఎందుకు వచ్చావేంటి? నిన్న వచ్చాడు కదా అవును, వాడు వచ్చి మన ఊర్లోకి సైకిల్ పుట్కాసాలు వచ్చారు. సైకిల్ బ్రహ్మంగారు సైకిల్ రూపాయలు వచ్చారు. అదేందో నిన్న డాన్స్ చేశారంట కదా. అవును, అప్పుడు వాడు చూసి తట్టుకోలేకపోయాడంట. అవునా? మీరు కొత్త కొత్త గుడ్డలు వేసుకోలేదని, కొత్త కొత్తరా బట్టలు వేసుకోలేదని, కొత్త కొత్త బట్టలు వేసుకోలేదని, చిరిగిపోయిన బట్టలు వేసుకున్నారని వాడు తట్టుకోలేకపోయాడు. అంటే మేము చినిగిపోయిన బట్టలు వేసుకున్నామా? అవును. మంచి బట్టలు వేసుకుని ఆడుతున్నాం బాబు. లేదు బట్టలు చిరిగిపోయిన వేసుకున్నారు. సరేరా అయితే ఏంటంట? అందుకని బిస్కెట్ ఉండే. బిస్కెట్? అదే బిస్కెట్. బిస్కెట్ బిస్కెట్ కాదురా, మస్కట్ నిండి. అదే బిస్కెట్ ఉండే. కొత్త కొత్త గుడ్లు తెచ్చా. గుడ్లు కాదురా, బట్టలు. సరే ఓకే జగ్గర్ గారు, మరి మస్కట్ నుంచి ఇంత తొందరగా ఎలా వచ్చావేంటి? అదే పైన పోతాది చూడు. ఏంటది? అదే పైన పోతాది. ఒరే దాన్ని ర్యాకెట్ అంటారా? జాకెట్. ఓ ర్యాకెట్ వచ్చావు? అవును జాకెట్. మరి నీ ర్యాకెట్ ఎక్కడ పెట్టావేంటి? ఆఫీస్ దగ్గర. ఆఫీస్ దగ్గర. సరే బాబు మరి మాకు బట్టలు తెచ్చాంటున్నావు కదా, మరి ఎవరెవరు తెచ్చావు బట్టలు? నాకు. బర్రె? ఒరే మా భార్యరా? అవునా? సరే ఓకే, మరి మా అమ్మాయికి బట్టలు లేవని చాలా బాధపడుతుంది, ఒక డ్రెస్ ఇచ్చే బాబు చూద్దాం. చప్పట్లు అనుకోండి. అరే చోకర్ అబ్బాయి ఏదో ఒకసారి ఇచ్చేసాయి. ఏంట్రా ఏదో చిన్నపిల్లలు డైర్ పట్టుకొచ్చావేంటి? ముట్టియా? ముట్టి కాదురా, మిట్టి. అవునా? అరే చాలా చిన్నగా ఉందిరా, సరిపోవది. సరే సరిపోతుందా? మరి కింది తెచ్చావు, సరే పైకి ఎదురా మీ మస్కట్లో. కిందేస్తే పైన. అవునా బాబు? మా దేశంలో అలా కాదు బాబు. సరే ఓకే అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? నాకు తెచ్చావా? ఎలాంటి డ్రెస్ అది? అది వేసుకొని సర్కస్ చేస్తే గాలిపోతుందా? అబ్బో అంత మంచి డ్రెస్సా? ఏదో ఒకసారి చూపెట్టి చూద్దాం. అరే జోకర్ గా నిక్కర్ నానా కానీరా తొందరగా. ఏంట్రా అది?
రేయ్ మాకు సరిపోదురా, ఛట్, నాకు సరిపోదు, సరిపోదు. రే 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 పాపకేస్తున్నాము. రే జోకర్ రే, రే జోకర్గా నువ్వు తెచ్చిన బట్టలు చాలు కానీ సరేగా నిక్కన్నాను గారు, మరి ఇవాళ ఎందుకు వచ్చావు చెప్తే మా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటాం. ఎందుకు వచ్చావు? మీతో పాటు నేను కూడా చేద్దామని వచ్చా. మాతో పాటు నేను కూడా చేద్దామని వచ్చా. ఏమి చేస్తావు అంటూ? సర్కస్. సర్కస్ అంటే నీకు సర్కస్ వచ్చా? నీకు వచ్చా? నాకు 100 కార్యక్రమాలు వచ్చు. ఎందుకు చీపు వందేనా? అవును. నాకు ఎన్ని వచ్చో తెలుసు? ఎన్నొచ్చు? 3 వచ్చు. మూడు సర్కస్ చేస్తావు. ఆ 3. సరే బాబు, మా ఒక గురువు అక్కడ మైసూరు కర్ణాటకలో నేర్చుకున్నాం. మరి మీ గురువు గారు ఎవరు? మా గురువు గారా? ఆ, అక్కడ కూర్చున్నాడే. అక్కడ కూర్చున్నాయన. ఆయనే మా గురువు. ఏ గురువురా బాబు? ఆ తెల్ల బట్టలు వేసుకున్నాయనా? పక్కన పక్కన పక్కనున్నాయన. అబ్బో, ఆయన అయితే బాగా నేర్పిస్తాడు రా. సరే జోకరాబాయ్, నీ గురువు అంటున్నావు కదా, ఇంతకు నీకు ఎప్పుడు నేర్పించాడు సర్కస్? అదే చెరువు కట్ట పక్కన. చెరువు కట్టలో మొత్తం బట్టలు ఇప్పేసి ఇప్పించాడు. దాన్ని సర్కస్ అనరా, దాన్ని ఈత కొట్టడం అంటారు. ఆ, అదే నేర్పించాడా? సరే, ఇంతకు ఏమేమి సర్కస్ చేస్తావు? 1 కుక్క సర్కస్, 2 నక్క సర్కస్, నక్క. మరి మూడోది? ఆ, ఈ ఎక్క సర్కస్. ఏయ్, మా ఒక్క సర్కస్. మీ ఎక్క సర్కస్. సరే ఓకే జోకర్ గారు, మరి సర్కస్ వచ్చంటున్నావు కదా, మన సైకిల్ తీసుకొని ఎలాగో చేస్తే చూద్దాం. మరి ఆ, ముందు నువ్వు చేయి. అవును. తర్వాత నేను చేస్తా. మరి ఇప్పుడు నువ్వు ఏం చేస్తావురా? ఒకటి పెట్టు. ఏం చేస్తావు? డాన్స్ చేస్తా. డాన్స్ చేస్తావు. అవును. మరి నిన్న కూడా పెట్టాం కదరా? ఆ, ఇలా పెట్టింది కాదు, మళ్ళీ ఈరోజు పెట్టు. మళ్ళీ పెట్టాలి. సరే, ఇవాళ మంచి పాట ఆడగలరు. మరి ఏం పాట కావాలి నీకు ఇవాళ? ఇది ఉందా? ఏంది? ఇది. ఏంది? తులసి. తులసి. ఆ, తులసిలో ఏం పాట కావాలి? పిల్లలంతా లేడీగా, పిల్లల ముట్టిని కర్రీగా. పాటలు ఇలా పాడుతున్నాడు. ఏయ్, మా దగ్గర ఆ పాట లేదు. అది లేదా? లేదు. ఇది ఉందా? ఏంది? బొగ్గుబలి. బొగ్గుబలి. రే, నీదెత్తి తగలయ్యా. బాగుబలి. అదే బొగ్గుబలి. ఆ, బాగుబలిలో ఏం పాట కావాలి? ఏంటి? ఎవడంట? నీ ముట్టి కింద బాబు పెట్టు. నా ముట్టి కింద బాంబు పెట్టుడేంట్రా? ఏ గసంటి పాటలు లేవు మా దగ్గర. లేదు. మరైతే ఆ, ఇది ఉందా? ఏంది? కొరుకుతా. కొరుకుతావా? ఎవరిని కొరుకుతారా? కొరుకుతా ఉందా? ఆ, ఉంది. అదే చిరుత అనాలరా, కొరుకుతా కాదు. అదే కొరుకుతా. ఆ, చిరుత ఏం పాట కావాలి? ఓరోరి రాకాసి. ఓ సోసి రాకాశి. ఏ, అరే జోకర్గా, దానికి గోసి ఉంటుందా? అరే జోకర్, ఇదంతా కాదు కానీ నీకు బగుబల్లో పాటలు నేను కదా, ఆ పాట వేస్తాను, మంచిగా డాన్స్ చేసే. ఓకే? ఏంట్రా? ఒక్కటే 3 రాలని తెలుసు కదా. మరి ఎవరు కావాలండి? పిల్లోడు కావాలి. ఒక అబ్బాయి. మమ్మీ చిన్న అబ్బాయి ఎవరన్నా కంపారండి? రాండి బాబు, చిన్న అబ్బాయి ఎవరన్నా కంపారండి? ఏం కాదు, మిమ్మల్ని ఏమన్నా జోకర్. రాండి చిన్న అబ్బాయి ఎవరన్నా ఒకరండి. ఏం కదా, భయపడతారు కదా. జోకర్ ఏమంటాడు? నవ్విస్తాడు అంతేగాని మిమ్మల్ని ఏమన్నాడు. అది ఎగ్రీ గుడ్, అలా ఉండాలి అబ్బాయి అంటే. దయచేసి పిల్లలు కూర్చోండి, అందరు కూర్చోండి. ఇప్పుడే షో స్టార్ట్ అవుతున్నది, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ అందరూ కలవాలని, అందరికి కలవడానికి, అందరు రావడానికి ఈ యొక్క డాన్సులు, ఈ యొక్క జోక్స్ ఏర్పాటు చేశాం. మరి కొద్ది క్షణాల్లో మా యొక్క విన్యాసాలు కార్యక్రమాలు స్టార్ట్ చేయబోతున్నాం. దయచేసి ప్లీజ్ వచ్చిన వారు అందరు కానీ కూర్చోవాలన్నా. అక్కగారు, అమ్మగారు కొద్దిగా దూరం ఉన్నవారు కొద్దిగా దగ్గర రండి. అరే ఎక్కడ చూస్తాను బేబీ? ఏమైందిరా అలా కూర్చొని ఏం చేస్తున్నావు అక్కడ? కొరుకుతున్నాడా? ఎందుకు కొరుకుతున్నాడా? నువ్వు చెప్పేదేంది, నువ్వు చేసేదేంది? ఏదో స్టెప్లు వేస్తా అని చెప్పావు, పాలు ఎందుకు ఇస్తాను? చిన్న పిల్లడు కదా. దరిద్రుడా, ఏదో స్టెప్లు వేస్తాను. స్టెప్లై. ఓకే.
చేయరా చూద్దాం. ఓకే ఒక చిన్నది చూడండి, ఒక బట్టలు కుట్టుకునే సూది, ఒక కంటి రెప్పతో కూడా ఎత్తుకొని ఆవక సూదనగా వంక సైకిల్ మీద తిప్పుతూ వెళ్ళగానే చేతులు కొడాలి, ప్రతి ఒక్కరు చప్పట్లు కొడాలి. ఎత్తుకునే పిల్లలు చప్పట్లు కొడాలి. ఒక చిన్నది సూది, ఒక బట్టలు కుట్టుకునే సూది కూడా, ఒక కంటి రెప్పతో కూడా ఎత్తుకొని వెళ్ళగానే చూడండి. ఒక నలుగురు అబ్బాయిలు, చిన్న చిన్న అబ్బాయిలు, ఒక నలుగురు అబ్బాయిలతో కూడా ఐటమ్స్ కూడా ఉంది. ఎవరైనా నలుగురు అబ్బాయిలు రండి. కార్యక్రమంలో ఇప్పుడు జరుగుతున్న షో సార్. మరి నిన్న జరిగిన ప్రోగ్రామ్ వేరు, మరి నేను చేస్తున్న ఇక బ్రహ్మంగారు రూపాయలు సైకిల్ రూపంలో చేస్తున్న కార్యక్రమం వేరు. ఇప్పుడు
ఒక 4 అబ్బాయిలతో మరొక 4 అబ్బాయిలని ఎత్తుకొని ఒక రౌండ్ తొక్కుతూ మనకి బ్యాలెన్స్. తమ్ముళ్ళు ఒక 4 అబ్బాయిలు రాసిన ఏం కాదు, చూడు అబ్బాయి వచ్చాడు. ఇప్పుడు జోక్ కాదు, సీరియస్ రాదు తమ్మి. చిన్న అబ్బాయిలు ఏ సేమ్ సైజ్ ఉండాలా రా తమ్ముడు, చిన్న అబ్బాయిలు. మరి నీకేమీ కాదు, నిన్న 3 వచ్చారు. మరి నిన్న 3 ఎత్తుకొని చూపెట్టాం కదా, నిన్న 3 ఎత్తుకొని చూపెట్టాం. ఏమన్నా అన్నమా ఏమనలేదు కదా. రీ ఓకే, వెరీ గుడ్, శబాష్. మరి ఇప్పుడు అదిగా కార్యక్రమం పురుడు పోసిన
ఉన్నాం. రేపు లాస్ట్ కాబట్టి, ఫైనల్ కాబట్టి ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడి ముంగట మీ యొక్క పేరు మీద డైరీ రాపిస్తాం. డైరీ రాపించినప్పుడే గ్రామంలో ఉన్న గ్రామ పెద్దలు కానీ, అధికారస్తులు కానీ, గౌరవనీయులైన గ్రామ పరిపాలన నాయకులు కానీ, వార్డు మెంబర్లు కానీ, గ్రామ యూత్ వారు కానీ, గ్రామ కుల సంఘాల తరపున కానీ, మీ యొక్క పెద్దల తరపున కానీ మరి వీళ్ళకు ఎంత పడిగిస్తే సరిపోతుంది, మరి 3 రోజుల పాటు ప్రోగ్రాన్ని పెట్టారు కదా అని అర్థం చేసుకుని ఈ యొక్క దేవసభలోనే మీ యొక్క పెద్ద మనుషుల తరపున, యూతుల తరపున ఒక 2000 పదహాలు ఇచ్చేవారు కానీ, ఒక 1116 ఇచ్చేవారు కానీ, ఇదిగో బాబు నా ఒక్క పేరు మీద మరి 3 రోజుల పాటు మీ యొక్క ప్రోగ్రాన్ని చూస్తున్నాం. నా ఒక్క బ్రహ్మేంద్ర స్వామికి పూజలయో అది బ్రహ్మాండమైనట్టి వేడుకయో. బ్రహ్మేంద్ర స్వామికి పూజలయో అది బ్రహ్మాండమైనట్టి వేడుకయో. गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भानुचन्द्राय श्रीगणेशाय गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानो చూడండి చిన్నటి గడ్డపారల మీద ఒక 3 గడ్డపారల మీద ఒక సైకిల్ పెట్టి ఒక మనిషికి ఆ ఒక 3 గడ్డపారల మీద కూడా ఐటమ్స్ కూడా చేసి చూపిస్తున్నారు. वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भानुचन्द्राय श्रीगणेशाय చూడండి ఆ ఒక 3 గడ్డపారల మీదకి అనగా మరొక సైకిల్ అనగా ఒక నోటి పళ్ళతో కూడా పట్టుకొని మరి చూపిస్తున్నారు. చూడాలి ప్రతి ఒక్కరికి ग्रन्थगीताय ग्रन्थगीयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भानुचन्द्राय श्रीगणेशाय
చతురాయ గాఢ కొడాలంటే ప్రతి ఒక్కరూ క్లాప్స్ కొడాలి. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో. దేశంలోని కనిపెట్టు ప్రజలను కొట్టుకొని ఎలగండి. అదే అదే నా పల్లవి. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో. కొడాలంటే ప్రతి ఒక్కరూ క్లాప్స్ కొడాలి. ఒక అంకి నుంచి దూరుతూ ఒక సైకిల్ అనగా ముందు కూడా తిప్పుతూ ఎలగండి. నువ్వు తినే కూడు, నువ్వు కట్టే బట్ట, నువ్వుండే మేడ వచ్చాయనుకున్నావా? దుక్కి దున్ని రేపనేసి ఇరుకమోసి నెత్తురులో చెమటగ పిండిన రెక్కలనే ముక్కలు చేసిన పక్క రైతులు, బడుగు కూలీలు, కష్టజీవులు, వాళ్ళ విత్తమే నీ మెతుకు, వాళ్ళ పుణ్యమే నీ బతుకు. దేశమంటే దేశం లేదమ్మా, విడిచేసి రూముల్లో, స్ప్రింగ్ బెడ్రూల్లో, నీ టీవీ సెట్టుల్లో, నీ డిస్కో పాటల్లో. మరెక్కడుందో తెలుసా బతికే మనుషుల్లో, అక్కడుంది దేశం. పీడిత తాడిత వంచిత వర్గాల్లో అలమలగానే ఆవేశం. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులో. దిగ్గళ్ళ మూట మూపున కట్టుక ఆఫీసుల చుట్టూ తెగ తిరిగే నిరుద్యోగులు, నిర్భాగ్యులు ఉన్నారని తెలుసా, మనలో ఉన్నారని తెలుసా. సరే ఏదో తగలరా బాబు, కానీ తొందరగా. ఏమైందిరా? చేతిగా ఉందా? కొంచెం చక్కెర వేసుకో. కానీరా 1 2 3 చెప్పాలా? ఓకే రెడీ? 1 2 3. ఏమైందిరా? అదే నీ 3 రావడం మేమేం చేయాలి బాయ్? ఇంగ్లీష్లో కానీ బాబు 1 2 3. చూడా ఏంటి అలా వస్తున్నాయి? హిందీలో చెప్పాలా? అరే ఈసారి చేయకపోతే నీకుండదురా. 1 2 3. ఎక్కడ పెడతాను రా? ఎందుకు అలా పెట్టుకున్నావు? ఏమి రాబాయ్? చలిగా ఉందంటే అరే జోకర్గా అట్లా కాదురా, చేస్తే బాగా ఉండాలా, బాగా అదిరిపోవాలా. అవును బెదిరిపోయి అసలు అదిరిపోతే చాలు. ఒక అన్నయ్య గారు వాళ్ళ. సరే బాబు రమ్మందాం. హలో హలో రే తరుతుడా రే జోకర్ కింద కదా పైన పెట్టాలా? అన్నయ్య వాళ్ళు బంధుమిత్రులు దయచేసి ప్లీజ్ ఎవరే కానీ కోపం చేసుకోవద్దండి. అన్నయ్య గారికి ఏం కాదు, చిన్న మ్యాజిక్ వరకే, అందరు చూసి ఎంజాయ్ చేయండి. ఓకే బాబీ గడియ క్లాస్ చప్పట్లు. ఓకే బాబీ కమ్ ఆన్ లెట్స్ గో.
మరి జోకర్ గాడు ఎలా చేస్తున్నాడో అందరూ గాని గమనించండి. ఒక నెత్తి పైన మూరుడు వేత్తు అగ్గి వెలిగిస్తూ ఒక టీ తయారు చేయడం మ్యాజిక్ కార్యక్రమం. Okay, brother. Come on, let's go. ఎలా జోకర్ ఉడికిందా? ఉడికిందా? అరే నీ నాన్న టీ తయారు ఎక్కడ చూడలేదురా జోకర్ కాదు. ఏమి లేదు. ఏమైందిరా? అరే జోకర్ అబ్బాయి ఏమిరా? ఏంట్రా అది? గుండికాయ. అది చూస్తాడు తెలుస్తుందా? పిల్లలు వచ్చాడు కదా. ఓకే వెరీ గుడ్ సార్. కూర్చోండి. మనకు గ్రామస్తులకి చెప్పి